బీఆర్ఎస్ బీజేపీపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇప్పటికైనా వారి పద్ధతి మార్చుకోవాలని సూచించారు. మేడిగడ్డపై ప్రభుత్వ ఆహ్వానానికి గౌరవం ఇవ్వని బీఆర్ఎస్ ప్రస్తుతం ఏ అర్హతతో ప్రాజెక్టు విజిట్ కి ఆహ్వానిస్తుందో చెప్పాలన్నారు. మేడిగడ్డను బొందలగడ్డతో పోల్చిన కేసీఆర్ వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కొడుకు వేదాలు చెప్తాడు, రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడుతున్నాడు, సీఎం హోదాలు. హరీష్ కూడా కథలు చెప్తున్నాడు, ఏదో పిట్ట కథలు చెప్తున్నాడు. నేను హరీష్ రావుకి చెప్తున్నా, మిస్టర్ హరీష్ రావు, నువ్వు ముందు మీ మామకు చెప్పుపోయి, మామ నువ్వు అట్లా మాట్లాడకు. మరి మాట్లాడితే అవతల కూడా అసంటోళ్ళే ఉన్నారు. మళ్ళీ నిజంగా ఏం చేస్తారో తెలియదు కదా. ఇప్పుడు ప్రభుత్వం పిలిచినప్పుడు ప్రతిపక్ష నాయకుడు రాలే, ప్రతిపక్ష నాయకుడు పిలిచే అర్హత ఉందా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. ప్రభుత్వం పిలిచింది నిన్ను, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ని ప్రభుత్వం పిలిచినప్పుడు నువ్వు ఎందుకు పోలేదు దీని జవాబు చెప్పి అప్పుడు నువ్వు మమ్మల్ని ఆహ్వానించు. మేము మొదలు పత్రిక ఇచ్చినాం కదా, నువ్వు మా పత్రికకు రెస్పాండ్ కాలేదు. ప్రభుత్వం మేము ఇచ్చిన ఆహ్వానానికి నువ్వు రెస్పాండ్ కానప్పుడు నీ ఆహ్వానము అడగాలనా వద్దా అనేది జ్ఞానం నీకు ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. తల్లి మాట తండ్రి మాట గౌరవించి 14 ఏళ్ళు అడవి పోయిండే, అలాంటి ఆదర్శవంతుని యొక్క పేరుతోటి మీరు బతుకుతున్నరే. మరి శ్రీరామచంద్రుడు తల్లిని గౌరవించి అడవిలో పోయినవాడు, మరి మా పొన్నం ప్రభాకర్ తల్లి అంటే ఏదో నువ్వు రాజకీయ దూషణ చేసినావు కదా, మరి శ్రీరాముని యొక్క ఆదర్శాలకు నీకు లేనట్టే కదా. అది ఒక గాలిపట జీవితం కడియం శ్రీహరిది. కడియం శ్రీహరిది గాలిపటి జీవితం. ఆ పతంగి ఎక్కడ పోతుందో ఏమవుతుందో ఆయన పరిశీలన ఉన్నాడు. ఆయన ఎన్నికల కంటే ముందు పిచ్చి పిచ్చిగా చేసిండు, టైం బాగుంది, టికెట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఏం అర్థం కాక ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి రాజకీయంగా.